జనసేన పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నెమ్మదిగా వాళ్ళ స్వరాన్ని పెంచుతున్నారు. కూటమి ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఏదో హెచ్చరిక పంపాలని చెప్పేసి జనసేన పార్టీ నాయకులంతా కూడా అనుకుంటున్నట్టుగా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మాకేంటి సీట్లు ఇచ్చేది, బలమున్న చోట మేమే పోటీ చేస్తామని చెప్పేసి రీసెంట్గానే జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు కొంచెం ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకందరికీ తెలిసింది. అవి మరొక ముందే అదే పార్టీకి సంబంధించినటువంటి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ మరో షాకింగ్ కామెంట్ చేశాడు. ఆయన ఒకసారి ఆయన ఏమన్నాడు ఒకసారి వినండి. తెలుగుదేశానికి సెట్ అయిపోయారు, ఎన్నాళ్ళు కాపు కాస్తారు తెలుగుదేశాన్ని కాపు కాయడానికి పార్టీ పెట్టలేదు. ఇక్కడ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడడానికి మన పార్టీ వచ్చింది. ఆయన కూడా నెమ్మదిగా తన స్వరాన్ని పెంచుతున్నాడు. ఎమ్మెల్యే లేకపోతే నాయకులు తమ స్వరాన్ని పెంచుతున్నారంటే అధినేత ఆదేశాల మేరకు స్వరాన్ని కూడా పెంచుతూ ఉంటారు. అధినేత చెప్పకుండా ఈ లెవెల్లో నాయకులు ఎవరు కూడా స్వరం పెంచరు. సో ఏదో తేడా కొడుతుందన్న ఇదైతే కనిపిస్తుంది. కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి కుర్చీ లేకుండా చేశారు. ఎనీహౌ ఆ పంతం నానాజీ అన్నటువంటి మాటలు తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కాపు కాయడానికి జనసేన పార్టీ పెట్టలేదు అని చెప్పేసి ఆయన స్పష్టం చేస్తూ, అలాగే పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడడానికే జనసేన పార్టీ పెట్టినట్టు ఆయన సంచలన కామెంట్ చేశారు. మరి అంత రోషం పౌరుషం ఉన్నప్పుడు అర్థమైందా, సింగిల్గా పోటీ చేసే పవన్ కళ్యాణ్ కానీ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. మళ్ళీ ఎందుకు 2024లో టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు? తెలియదా మీకు? తెలుసు కదా, తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసే చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి ముఖ్యమంత్రి అని చెప్పేసి మీకు తెలియదా? అయినా ఇప్పుడు సాగు కబురు సల్లా చెప్పడం ఏంటి? జనసేన పార్టీ ఎమ్మెల్యేల వరుస కామెంట్స్ వెనుక పార్టీ అగ్రనాయకత్వానికి బలమైనటువంటి వ్యూహం ఉన్నట్టుగా అర్థమవుతుంది. అదేవిధంగా పార్టీ అభిప్రాయాలని బహిరంగంగా వెల్లడించాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి తెలియకుండా నాదెండ్ల మనోహర్తో పాటు జనసేన ఎమ్మెల్యేలు ఎవరైనా సరే బహిరంగంగా అది కూడా పొత్తు మీద తీవ్ర ప్రభావం చూపే వ్యాఖ్యలు చేయరని వేసే రాజకీయ విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ నుంచి వచ్చే ఉంటే సందేశం ప్రకారం వీళ్ళందరూ కూడా గట్టిగా తమ నోర్లు వాయిస్ పెంచుతున్నారనే విషయం కూడా చాలామందికి అర్థమైపోయింది. ఇది మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తెలియందా అంటే మేబీ తెలుసు, కానీ భరించాలి తప్పదు. ఇటువంటి క్రమంలోనే టీడీపీ కాపు కాయడానికి జనసేన లేదు అని చెప్పేసి పంతం నానాజీ అనడం వెనుక పవన్ కళ్యాణ్ అభిప్రాయం చాలా స్పష్టంగా ప్రతిబింబించింది. అలాగే స్థానిక సంస్థల సీట్ల మీద కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడో పేడో తేల్చుకుంటున్నామన్న రీతిలో ఆయన మాట్లాడడాన్ని టీడీపీ చాలా జాగ్రత్తగా గమనిస్తుంది, చాలా సీరియస్గా తీసుకుంటుంది. అదేవిధంగా జనసేన పార్టీ నేతలు ఉద్దేశపూర్వకంగానే తమను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పేసి టీడీపీ నాయకులంతా కూడా అనుమానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తమకు తీవ్ర అవమానం అన్యాయం జరుగుతుందని చెప్పేసి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు రగిలిపోతున్నారు పార్టీ అగ్రనాయకత్వం మీద. సో దీనన్నింటిని కూడా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాగబాబు నాదెండ్ల మనోహర్ వీళ్ళంతా కూడా గుర్తించినట్టుగా. సో దిద్దుబాటు చర్యలో భాగంగానే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఇలా మాట్లాడుతున్నారనే చర్చ కూడా నడుస్తుంది. సో ఇటీవల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారితో పవన్ కళ్యాణ్ గారు అంటిమున్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. దీంతోనే రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందన్న వాదన కూడా జనసేన ఎమ్మెల్యేలు కామెంట్స్ కూడా చాలా ఇంకా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలో చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. సో పవన్ కళ్యాణ్ని సీఎంగా చూడాలని జనసేన పార్టీ అనుకుంటుంది. ఆ పార్టీకి చెందినటువంటి కీలక ఎమ్మెల్యేలు అలాంటి కామెంట్ చేస్తున్నారంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉంటుందో మీరు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మీకోసమే తాము లేము అని చెప్పేసి నానాజీ ద్వారా ఆ పార్టీ ముఖ్య నేతలు చెప్పించారా అనే చర్చ కూడా నడుస్తుంది. సో తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు వరుస షాక్లు ఇవ్వడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. జనసేన మనసులో ఏదో పెట్టుకునే ఇలా మాట్లాడుతున్నారనే కోణంలో తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేస్తుంది. సో సిచ్యువేషన్ ఇలా ఉన్నప్పుడు మేబీ రాబోయే ఎన్నికల్లో జనసేన బీజేపీ కలిసి ప్రయాణం చేసినా ఆశ్చర్యపోవాల్సిన విషయం లేదు. వాళ్ళతో పాటు ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు కూడా పార్టీ పెడతానంటున్నాడు, ఆయన కూడా కలుపుకుంటారు. ఇలా వీళ్ళంతా కూడా ఒక కూటమిగా ఏర్పడి
మేబీ టీడీపీని సైడ్ చేసి మేబీ వీళ్ళు ఏమైనా సరే అలాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తారా, చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. మీకు అందరికీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు దానికి ఎగ్జాంపుల్.